ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ ప్రకారం సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న పార్ట్ 1. ఇందులో మనం 4 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం చూద్దాం విత్ సొల్యూషన్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? లెట్ us see the first problem. Find the sum of the following series up to n terms. ఏంటా సిరీస్? 5 ప్లస్ 5 55 ప్లస్ 555 అనమాట. ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఈ ప్రాబ్లము మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్లో ఉన్న ప్రాబ్లము. ఓకేనా? 8 మార్క్స్కి. ఓకే, లెట్ us సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఇచ్చినది ఏంటి మనకి? 5 ప్లస్ 55 ప్లస్ 555 ప్లస్ సో ఆన్. ఓకే, దాన్ని 5 కామన్ తీసేయండి. 5 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది? 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అని రాయాలి, లేకపోతే ఇన్ఫినిటీ అయిపోతుంది కదా. సో అప్ టు n టర్మ్స్ అని రాస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం మల్టిప్లై అండ్ డివైడ్ బై 9 అంటే 9/5 ఇంటూ 9/9 అనమాట. 9 క్యాన్సిల్ అయితే 1 అంటే ఏది చేంజ్ అవ్వదు కదా. 1 ఇంటూ 5 ఈజ్ 1 కాబట్టి. సో మల్టిప్లై డివైడ్ బై 9 చేసినా సేమే ప్రాబ్లం ఉంటుంది, ఏ చేంజ్ ఉండదు. కాబట్టి దాన్ని మల్టిప్లై అండ్ డివైడ్ బై 9 చేసి రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం 5/9 అన్నది బయట ఉంచి ఈ మల్టిప్లై 9ని లోపల ఉన్న వాటి సిరీస్తో మల్టిప్లై చేసేస్తాం. అంటే 9 ఇంటూ 1 9, 9 ఇంటూ 11 99 ప్లస్ 999 ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం? 9ని మనం 10 మైనస్ 1 అని రాసుకోవచ్చు. 99ని 100 మైనస్ 1 అని రాసుకోవచ్చు. 999ని 1000 మైనస్ 1 అని రాసుకోవచ్చు. ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఓకే, సో 5/9 యాజ్ ఇట్ ఈస్. 10 మైనస్ 1 అంటే 10 మైనస్ 1 ప్లస్ 100 మైనస్ 1 అంటే 10 స్క్వేర్ మైనస్ 1, 1000 మైనస్ 1 అంటే 10 క్యూబ్ మైనస్ 1 ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఓకే, 5/9 మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు 10 స్క్వేర్ 10 క్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ రాసేసుకుంటాం. 10 ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ప్లస్ రాసే కన్నా మైనస్ కామన్ తీసామనుకోండి, అప్పుడు లోపలన్నీ 1లే వస్తాయి. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఓకే, 10 ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ ప్లస్ సో ఆన్ n టర్మ్స్. ఇది ఎలా ఉంది? ఈ సిరీస్ అంతా జామెట్రిక్ ప్రోగ్రెషన్లా ఉంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మనకి ఎలా ఉంటుంది? a ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ n టర్మ్స్. ఓకే, సో ఇలా ఉందన్నమాట. దీనికి సమ్మేషన్కి ఫార్ములా ఏంటి? s ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r minus 1 if r is greater than 1. అయితే మనకి r ఎలా తెలుస్తుంది? గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1? ఫస్ట్ టర్మ్ ఏంటి? a. మనకి ఈ సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? 10. a ఈక్వల్ టు 10. సెకండ్ టర్మ్ ar అంటే సెకండ్ టర్మ్ ar ఈక్వల్ టు 10 స్క్వేర్. ఇప్పుడు ar బై a చేసాం అనుకోండి, అంటే 10 స్క్వేర్ బై 10. ఒక 10 క్యాన్సిల్ అయిపోతే మనకి 10 మిగులుతుంది. ఏ క్యాన్సిల్ అయితే r. సో r ఈక్వల్ టు 10 మనకి. సో r గ్రేటర్ దాన్ 1. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కదా. సో r ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే, సో r గ్రేటర్ దాన్ 1 కాబట్టి మన ఫార్ములా ఏంటి? s ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. సో ఆ ఫార్ములాని బట్టి ఇక్కడ వేసేస్తే 5/9 ఇంటూ a అంటే మనకి ఎంత? 10 ఇంటూ r పవర్ n అంటే r ఎంత? 10 పవర్ n మైనస్ 1 బై 10 మైనస్ 1. సో ఈ ఫస్ట్ పార్ట్కి రాసేసాం. మైనస్ 1లు ఎన్నిసార్లు యాడ్ చేసాం? n సార్లు.
సో n టర్మ్స్ కాబట్టి ఓకే n ఇంటూ 1 ఈజ్ n. సో 5/9 ఇంటూ 10 ఇంటూ మనం రాసుకుంటే 10^n-1/10 - 1 ఈజ్ 9 మైనస్ n. ఓకే సో 5 ఇంటూ 10 ఎంత 50. 50 ఇంటూ 10^n-1/9 ఇంటూ 9 ఎంత 81 మైనస్ 5 ఇంటూ n ఈజ్ 5n/9. సో ఇదే మనకి ఆన్సర్ 50/81 ఇంటూ 10^n-1 మైనస్ 5n/9. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో మనం ఈ ప్రాబ్లంలో ఏం చేసాము ఒకసారి చూస్తే మనకి ఇచ్చిన సమ్మేషన్ సిరీస్ ఏంటి 5 + 5/5 + 5/5 + సో ఆన్ n టర్మ్స్. ముందు 5 కామన్ తీసాము, తర్వాత 5 ఇంటూ మల్టిప్లై బై 9 అండ్ డివైడ్ బై 9 చేసాం. అప్పుడు అదేమైంది 5/9 బయట ఉంది, 9ని మల్టిప్లై చేసేసాం లోపలికి టర్మ్స్ అన్నిటికీ. అప్పుడు 9ని 10-1 రాసాము, 99ని 100-1 రాసాము, 1000-1 రాసాము. ఇలా రాసేసాక సో 100 10² అవుతుంది, 1000 10³ అవుతుంది. దాన్ని అలా n టర్మ్స్ రాసాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్స్ అన్నీను తీసుకుంటే సమ్మేషన్ సిరీస్ ఒకటి వచ్చింది, మైనస్ కామన్ తీస్తే 1లన్నీ మళ్ళీ మనం సమ్మేషన్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఒకే ఒక ఫార్ములా మనం యూస్ చేసాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఇది ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్. సో దానికి సమ్ ఆఫ్ ద సిరీస్ ఏమవుతుంది a ఇంటూ r(n-1/r-1) ఇఫ్ r ఈజ్ గ్రేటర్ దాన్ 1. r ఎలా ఫైండ్ చేస్తామో ఇక్కడ ఫైండ్ చేసి చూపించాం. r గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఈ ఫార్ములా వేసేసాం. ఓకేనా. సో ఇలాంటి సమ్ములే ఇంకొక 2 ఉన్నాయి నాన్న. అవేంటంటే 7,77,777, సో ఆన్ n టర్మ్స్ అంటారు. ఓకేనా. సో సమ్మేషన్ ఆఫ్ దిస్ సిరీస్ అంటారు. అంటే మీరు కామాలు ఇచ్చారు కదా అని మీరు ఏమనుకోకండి. సమ్ ఆఫ్ దిస్ సిరీస్ అంటే మీరు రాసుకోవాల్సింది 7 + 7 7 + 7 7 7 + సో ఆన్ n టర్మ్స్. ఓకే. ఇక్కడ అందాక మనం 5తో చేసాము, ఇక్కడ 7 అంటే 7 కామన్ తీసేయడమే. 7 కామన్ తీసాక రిమైనింగ్ పార్ట్ అంతా సేమే. ఓకే. లాస్ట్లో ఆన్సర్ మీకు ఏమవుతుంది 70/81 వస్తుంది, ఇక్కడ 7n/9 వస్తుంది. అంతే డిఫరెన్స్. ఓకే. ఒకవేళ 8తో ఇచ్చారనుకోండి, 8,88,888, అలా ఇచ్చారనుకోండి n టర్మ్స్, ఇది కూడా సేమే సమ్మేషన్ అంటారు కాబట్టి 8 + 88 + 888 + సో ఆన్ n టర్మ్స్ అని రాసుకోవాలి. రాసుకుంటే అప్పుడు మళ్ళీ 8 కామన్ తీసేయండి, డివైడ్ బై 9 మల్టిప్లై బై 9 చేసేయండి, రిమైనింగ్ అంతా ఒకటే. ఓకేనా. లాస్ట్ ఆన్సర్లో ఎంత అవుతుంది 80/81 ఇంటూ 10^n-1 మైనస్ 8n/9 వస్తుంది. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లం కనుక ఇస్తే నెంబర్ ఏది మారినా మీరు చేయాల్సింది కామన్ తీయడం, లోపల 1లతో ఉండేటట్టు చూడడం, 9తో మల్టిప్లై చేయడం, 9తో డివైడ్ చేయడం, అలాగే ప్రాసెస్ అంతా సేమ్. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ అప్ టు m టర్మ్స్. ఈ సిరీస్ ఏంటి పాయింట్లతో ఇచ్చారు ఇక్కడ 0.6 + 0.66 + 0.666 + సో ఆన్ n టర్మ్స్. దీనిలో కూడా ఇందాక ప్రాబ్లం లాగానే ఉంటుంది, చిన్న డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా. అది ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని రాసేద్దాం. ఓకే. ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఇక్కడ మళ్ళా 6ని కామన్ తీయండి, తీస్తే 0.1 + 0.11 + 0.111 + సో ఆన్ n టర్మ్స్. ఓకే. మళ్ళా సిమిలర్గానే బై 9 ఇంటూ 9 చేద్దాం. అప్పుడు సేమ్ మళ్ళా అలాగే 0.1 0.111 + సో ఆన్ n టర్మ్స్. ఓకే. సో 9ని లోపలికి మల్టిప్లై చేసేసేయండి. అప్పుడు 0.9 + 0.99 + 0.999 + సో ఆన్ n టర్మ్స్. ఓకే. సో ఇప్పుడు మనం 0.9ని ఎలా రాయొచ్చు 1 - 0.1 అని రాయొచ్చు, ప్లస్ 0.99ని 1 - 0.01 అని రాయొచ్చు, ప్లస్ 999ని పాయింట్ తర్వాత 1 - 0.001 అని రాయొచ్చు. సో ఆన్ అప్ టు
n terms. Okay. Next 6/9 అంటే 3 2s are 6, 3 3s are 9 అంటే 2/3 అయిపోతుంది ఇక్కడ. 1 మైనస్ 0.1 అంటే ఎంత 1/10 ప్లస్ 1 మైనస్ ఇది 0.01 కదా 1/100 ప్లస్ 1 మైనస్ 1/1000 ఇది ప్లస్ సో ఆన్ n టర్మ్స్. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం 1లన్నీ ఫస్ట్ తీసేసుకుందాం. 1 + 1 + 1 సో ఆన్ n టర్మ్స్. మైనస్ కామన్ తీస్తే 1/10 ప్లస్ 1/100 ప్లస్ 1/1000 ప్లస్ సో ఆన్ n టర్మ్స్. ఓకే. సో దాన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం 2/3 n 1లు ఉన్నాయి కాబట్టి n అని రాసేసుకోవచ్చు. n × 1 కాబట్టి మైనస్ 1/10 ప్లస్ 1/10² ప్లస్ 1/10³ ప్లస్ సో ఆన్ n టర్మ్స్. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇది సిరీస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లా ఉంది. అప్పుడు మనం ఫైండ్ చేయాలి సమ్మేషన్కి ఏంటి ఫార్ములా a ఇంటూ ఇక్కడ 1 మైనస్ r⁻n/1 మైనస్ r. r is when r is less than 1. if r is less than 1, r less than 1 ఇక్కడ ఎందుకంటే a ఈక్వల్ టు 1/10 ఫస్ట్ టర్మ్, ar ఈక్వల్ టు 1/100 ఆర్ 1/10² ఏదైనా ఒకటే. ar/a చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది 1/100/1/10. ఒక 0 పోతే ఇక్కడ ఏ పోతే క్యాన్సిల్. r ఈక్వల్ టు ఇక్కడ ఎంత మిగిలింది 1/10. 1/10 అంటే 0.1 కదా అంటే లెస్ దాన్ 1. కాబట్టి ఫార్ములా మనకి s ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ r⁻n/1 మైనస్ r. సో ఆ ఫార్ములాని ఇక్కడ వేసేస్తే 2/3 ఇంటూ n మైనస్ ఇక్కడ ఏంటి a అంటే 1/10 ఇంటూ 1 మైనస్ r అంటే 1/10 హోల్ పవర్ n బై 1 మైనస్ r అంటే 1/10. ఓకే. సో 2/3 ఇంటూ ఇదే ఫార్ములాని ఇక్కడ వేసాం. ఓకే. n మైనస్ 1/10 ఇంటూ 1 మైనస్ 1/10 హోల్ పవర్ n బై ఇది ఎల్సిఎం తీస్తే 10 మైనస్ 1 9/10 ఇది 9/10 వేసేస్తే మనకి 10 క్యాన్సిల్ అయిపోతుంది 1/9 మిగులుతుంది ఇక్కడ. సో మల్టిప్లై చేసేస్తే మనకి ఏమవుతుంది 2n/3 ఇది ఫస్ట్ టర్మ్ని. సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేస్తే 2/3 ఇంటూ 1/9 ఇంటూ 1 మైనస్ 1/10 హోల్ పవర్ n. ఓకేనా. సో మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అయ్యేవి ఏమీ లేవు. 2n/3 మైనస్ 2/27 ఇంటూ 1 మైనస్ 1/10 హోల్ పవర్ n. ఓకే. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లంలో కూడా 6 కాకుండా 0.6లు కాకుండా నెంబర్ మారిన పద్ధతి మాత్రం ఒకటే. ఓకేనా. పాయింట్లతో ఇస్తే పద్ధతి ఇది. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం మనకి ఇంపార్టెంట్ వన్. ఇఫ్ ఏ అండ్ జీ ఆర్ am అంటే అర్థమెటిక్ మీన్ అండ్ gm జామెట్రిక్ మీన్ రెస్పెక్టివ్లీ బిట్వీన్ టూ పాజిటివ్ నెంబర్స్, ప్రూవ్ దట్ ద నెంబర్స్ ఆర్ a ప్లస్ మైనస్ రూట్ a ప్లస్ g ఇంటూ a మైనస్ g. ఓకేనా. సో ఏం తీసుకోవాలి ఇక్కడ లెట్ m, n బి టూ పాజిటివ్ నెంబర్స్. టూ పాజిటివ్ నెంబర్స్కి అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ ఇచ్చారు ఏ అండ్ జీ అని. ఓకేనా. అర్థమెటిక్ మీన్ ఏమవుతుందమ్మా టూ పాజిటివ్ నెంబర్స్కి m ప్లస్ n/2. దిస్ ఈజ్ అర్థమెటిక్ మీన్ దట్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఏంటి క్యాపిటల్ ఏ అని. ఓకేనా. దట్ ఇంప్లైస్ m ప్లస్ n ఏమవుతుంది 2a. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో జామెట్రిక్ మీన్ ఏమవుతుంది జామెట్రిక్ మీన్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ mn.
అది జీ, క్యాపిటల్ జీ రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు కదా మనకి. ఏ అండ్ జీ ఆర్ ఏఎం అండ్ జిఎం అని. సో జామెట్రిక్ మీన్ మనకి జీ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎంఎన్ ఈక్వల్ టు జీ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనకు తెలిసిన ఒక ఫార్ములా ఉంది. అదేంటి? m మైనస్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు m ప్లస్ n హోల్ స్క్వేర్ మైనస్ 4mn. ఇది మనం చిన్నప్పుడే నేర్చుకుంటాం ఈ ఫార్ములాని. ఓకే, ఆ ఫార్ములాలో వీటిని వేసేస్తాం అనమాట. m మైనస్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు m ప్లస్ n ఎంత? 2a హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ జీ స్క్వేర్. mn అంటే జీ స్క్వేర్ కదా. సో m మైనస్ n ఎంత వస్తుంది మనకి? స్క్వేర్ రూట్. ఓకే, స్క్వేర్ రూట్ అంటే మనకి రూట్ ఆఫ్ 2a హోల్ స్క్వేర్ మైనస్ 4g స్క్వేర్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2a హోల్ స్క్వేర్ మైనస్ 2g హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో రూట్లోంచి 2 స్క్వేర్ బయటకు వచ్చేస్తే 2 అయిపోతుంది. 2 రూట్ a స్క్వేర్ మైనస్ g స్క్వేర్. ఓకే, సో ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ రాసుకోవచ్చు. సో 2 రూట్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. ఓకే, ఎం మైనస్ ఎన్ వచ్చింది మనకి. సో దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 3. 1 అండ్ 3 అంటే ఏంటి? m ప్లస్ n ఈక్వల్ టు 2a, m మైనస్ n ఈక్వల్ టు 2 రూట్ a ప్లస్ g ఇంటూ a మైనస్ g. ఓకే, యాడ్ చేయండి రెండింటిని. అప్పుడు 2m ఈక్వల్ టు 2a ప్లస్ 2 రూట్ a ప్లస్ g ఇంటూ a మైనస్ g. సో 2లు కామన్ తీసి కొట్టేస్తే ఏమవుతుంది మనకి? సో ఈ క్యాన్సిల్ అయిపోతాయి. m ఈక్వల్ టు ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. ఓకే, ఇప్పుడు మనం n కట్టాలంటే సేమ్ ఈక్వేషన్స్ని మళ్ళీ తీసుకోండి. m ప్లస్ n ఈక్వల్ టు 2a, m మైనస్ n ఈక్వల్ టు 2 రూట్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. ఈసారి సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2 mలు క్యాన్సిల్ అయిపోతాయి. 2n ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ 2 రూట్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. ఓకే, సో 2లు క్యాన్సిల్ అయిపోతే రెండు వైపులా n ఈక్వల్ టు ఏ మైనస్ రూట్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. ఓకే, దేర్ ఫోర్ m అండ్ n వాల్యూస్ మనకి ఏమొచ్చాయి? ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ a plus g into a minus g. This is the required answer. Very simple kadnana. So fourth problem, if a, b, c, d are in gp geometric progression lo unte, show that a square plus b square plus c square into b square plus c square plus d square equal to ab plus bc plus cd whole square. చాలా సింపుల్ నాన్న ఇది. అయితే మనకి తెలియాల్సింది ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది సిరీస్. ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ ఇలా ఉంటాయి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో. ఓకే, మనకు 4 నెంబర్స్ అన్నారు కాబట్టి ఏ ఈక్వల్ టు ఏ, బి ఈక్వల్ టు ఏఆర్, సి ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్. ఓకే, డి ఈక్వల్ టు ఏఆర్ క్యూబ్ అని తీసుకుంటాం. ఓకేనా, జీపీలో కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సెపరేట్గా, ఆర్హెచ్ఎస్ సెపరేట్గా ప్రూవ్ చేసేసి ఆ రెండు ఈక్వల్ అని చెప్పేస్తాం మనం. సో ఎల్హెచ్ఎస్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్, ఏ అంటే ఏ కాబట్టి, బి స్క్వేర్ అంటే ఏఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఏఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే ఏఆర్ క్యూబ్ హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇది చేసేస్తే ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అవుతుంది ఇది. ఓకే, ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4
ఓకే, ఇంటూ హోల్ స్క్వేర్ చేసేస్తే ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 6. ఓకేనా? సో దీనిలో ఇప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే ఫస్ట్ దానిలో నుంచి 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 మిగులుతుంది. ఇంటూ సో సెకండ్ బ్రాకెట్లో నుంచి మనం ఏది కామన్ తీయచ్చు? ఏ స్క్వేర్ ఉంది, ఆర్ స్క్వేర్ కూడా ఉంది. సో ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్, ఎందుకంటే ఆర్ స్క్వేర్ ఒక ఆర్ స్క్వేర్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి పవర్ 4లో ఇంకా 2 ఉంటాయి ఆర్కి పవర్, అండ్ ఆర్ పవర్ 4. ఇక్కడ 6 ఆర్స్లో నుంచి 2 ఆర్స్ బయటికి తీస్తాం కాబట్టి సో ఈ రెండు సేమే ఉంది. అండ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ 4, ఇంకున్నది ఆర్ స్క్వేర్. ఇవి రెండు మల్టిప్లైలో ఉన్నాయి. 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్. నెక్స్ట్ మన ఆర్హెచ్ఎస్ మనం ఫైండ్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏంటి మనం ఫైండ్ చేయాలి? ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిడి హోల్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ రాసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిడి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ, బి అంటే ఏఆర్ ప్లస్ ఏఆర్ ఇంటూ సి అంటే ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ క్యూబ్ హోల్ స్క్వేర్. ఓకే, సో వీటిని మల్టిప్లై చేసేసుకుంటే ఏ ఇంటూ ఏఆర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ ఇది ఏ స్క్వేర్ ఆర్ క్యూబ్ ప్లస్ ఇంకా మనకుంది ఇక్కడ ప్లస్ ఇది ఏ స్క్వేర్ ఆర్ పవర్ 5. ఓకే, బేస్లు సేమ్ అయినప్పుడు మనం పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు? ఏ స్క్వేర్ ఆర్ అని కామన్ తీయచ్చు. అయితే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి బయటకు వచ్చినప్పుడు ఏ స్క్వేర్ ఆర్ హోల్ స్క్వేర్ బయటకు వస్తుంది. ఇంటూ 1 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పోయింది కదా, ఇంకా మనకు ఉండేది ఆర్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఆర్ పోయింది కాబట్టి ఆర్ పవర్ 4 హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు? ఏ పవర్ 4 ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. చూడండి ఎల్హెచ్ఎస్ కూడా అదే వచ్చింది. ఏ పవర్ 4 ఆర్ స్క్వేర్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 హోల్ స్క్వేర్. సో ఆర్హెచ్ఎస్ కూడా అదే వచ్చింది. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రూవ్డ్. సో ఏబిసిడి అన్నది జీపీలో ఉంటే మనం ఏం ప్రూవ్ చేసాము? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? లెట్ us see you in the next class.